జగన్ ఛాంబర్లో నీటి లీకేజ్ ఘటనపై విచారణను సిఐడికి అప్పగిస్తున్నట్లు చెప్పారు స్పీకర్ కోడెల శివప్రసాద్. అసెంబ్లీ భవనంలో ఎక్కడా నీరు లీక్ అవ్వలేదని, జగన్ ఛాంబర్లో మాత్రమే నీరు ప్రవేశించిందని చెప్పిన స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే ఎవరో పైప్ లైన్ కోసేశారన్నారు. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. శ్రద్ధ తీసుకోవట్లేదు మెయింటెనెన్స్ లోనని చాలా మాట్లాడారు. శాసనసభ్యులు కొంతమంది వచ్చి ధర్నా చేశారు. మామూలుగా అసెంబ్లీ నడవని రోజుల్లో శాసనసభ్యులు మాత్రం వస్తారు, ఇక్కడికి శాసన మండలి సభ్యులు వస్తారు, అధికారులు వస్తారు, మిగతా ఎవరు రానివ్వం. జనరల్గా దట్స్ రూల్ బుక్ లో రూల్. మేము తర్వాత జరిగిన దానికి రాత్రి ఎమర్జెన్సీగా ఏం చేశారంటే, అక్కడ పైప్ లైన్ కట్ అయితే దానికి ప్లాస్టర్ అయ్యి అంటించేసి దాని మళ్ళా నీళ్లు పోకుండా జాగ్రత్త తీసుకున్నారు. బట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్, ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ పైప్ లైన్ ఎవరో కావాలని కట్ చేసినట్టు వచ్చింది. పైప్ లైన్ కావాలి కట్ చేసినందుకు వచ్చింది. దానివల్ల ఈ కట్ చేసినందువల్ల మామూలుగా రెయిన్ వాటర్ డ్రైనేజ్ నుంచి కిందకి వెళ్ళిపోవాలి. లెవెల్ పెరిగినందువల్ల ఆ డ్రైనేజ్ నుంచి వెళ్ళే నీళ్లతో పాటు ఈ కట్ చేసిన ఈ పాయింట్ నుంచి కూడా కిందకి వెళ్ళినాయి. ఇక్కడ నుంచి కూడా దాన్ని సెలవుల పొలవల చేసి లేనిది ఉన్నట్టు చెప్పి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవట్లేదు, భవనాలు నాసిరకం అని చెప్పి చేశారు. నేనేమంటానంటే, నేనే రాజకీయం మాట్లాడను. ఐ వాంట్ టు నో ది ఫ్యాక్ట్స్. ఏ విధంగా మిస్చీఫ్ జరిగితే కల్ప్రిట్ ఎవడో బయటికి రావాలి. ఎందుకంటే క్లియర్గా ఇది ఏ రూపంలో కట్ అవుతుందండి. దీనికన్నా మించి ఎవరికైనా ఏదైనా వివరాలు కావాలంటే నా దగ్గర రావచ్చు. బట్ ఈ లేని ఉన్నట్టు చెప్పడం, అనవసర ప్రాధాన్యత చేయడం కరెక్ట్ కాదు. దీనికి ఎవరు బాధ్యత, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. వెంటనే సిఐడికి ఈ ఇన్వెస్టిగేషన్ అప్పచెప్తున్నాను. ఐ విల్ నాట్ కామెంట్ ఎనీథింగ్. నార్మల్ కోర్సులో ఈ సర్ఫేస్ మొత్తం చూడండి, స్లాబ్ కొన్ని వేల అడుగుల స్లాబ్ ఉంది. ఎక్కడ ఏ పైపుకి ఎక్కడ గాయం తగలకుండా, కోత లేకుండా దీనికి ఒక్కదానికే ఇంత కట్టేట్టు వచ్చింది. కైండ్లీ ఎగ్జామిన్. ఏపీ సచివాలయంలోని జగన్ ఛాంబర్లోకి వర్షం నీరు ప్రవేశించిన ఘటనలో కుట్రకోణం ఉండొచ్చని అనుమానిస్తోంది ప్రభుత్వం. వర్షం నీరు లీకేజీ అయిన ఘటనపై అసెంబ్లీని పరిశీలించిన సిఐడి అధికారులు ఈ మేరకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఛాంబర్పై ఉన్న రైన్ పైప్ లైన్ కట్ చేసి ఉండడం అధికారుల అనుమానాలకు ఉత్తమిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. అసెంబ్లీలోని జగన్ ఛాంబర్లోకి వర్షపు నీరు ఏ విధంగా వచ్చిందనే దాని మీద నిన్నంతా కూడా నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నాయనే విషయం చాలా స్పష్టంగా వ్యక్తమైనప్పటికీ ఈ రోజు ప్రభుత్వం కుట్రకోణం ఉంది అన్న విషయాన్ని అయితే బయటపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం అసలు ఏ విధంగా వర్షపు నీరు లోపలికి వచ్చింది అనే దాని మీద ఉదయం నుంచి కూడా సిఐడి అధికారులు కానీ, అలాగే కాంట్రాక్ట్ కు సంబంధించిన ప్రతినిధులు కానీ, కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా పూర్తిగా వచ్చి చెక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యి అసలు వర్షపు నీరు లోపలికి ఎలా వచ్చింది అనే అంశం మీద సిఐడిఐ కమిషనర్ శ్రీధర్ను కూడా పిలిచి వివరణ అడిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితం స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా వచ్చి అసలు ఏ విధంగా వర్షపు నీరు, అది కూడా కేవలం జగన్ ఛాంబర్లోకి ఏ విధంగా చేరింది అనే దాని మీద కొంత ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మనకు అందుతున్న సమాచారం మేరకు, అలాగే కొద్దిసేపు క్రితం స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్తున్న వివరాల మేరకు చూస్తామంటే, ప్రస్తుతం మనం ఏదైతే అసెంబ్లీలోని పైన టెర్రస్ మీద ఉన్నాం, అలాగే జగన్ ఛాంబర్ పైన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూస్తా ఉంటే ఈ పైప్ లైన్, వైట్ పైప్ లైన్ ఏదైతే ఉందో అది ఏసీకి సంబంధించిన కమ్యూనికేషన్ వైర్లు పంపించే పైప్ లైన్ గా అధికారులు చెప్తున్నారు. సిఐడి అధికారులు కానీ, అలాగే సిఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. సో ఇటువైపు నిన్న భారీ వర్షానికి ప్రస్తుతం ఇది పెద్ద పైప్ లైన్ గా ఉంది. దీని ద్వారా వాటర్ పైప్ లైన్ ఇటువైపు వర్షపు నీరంతా బయటికి వెళ్లాల్సిన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న భారీ వర్షం రావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే క్రమంలో ఇక్కడ నీరు నిలిచిపోయి ఉన్న పరిస్థితుల్లో ఈ వైట్ పైప్ లైన్ అయితే ఉందో ఈ పైప్ లైన్ ఇక్కడ కట్ చేశారు. ప్రస్తుతం అదంతా కూడా
ప్యాచప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వైట్ పైప్ లైన్ కట్ చేయడం ద్వారా ఇక్కడ నిల్వ ఉన్న నీరు ఆ వైట్ పైప్ లైన్ ద్వారా లోపలికి వెళ్ళిపోయింది. అంటే ఎవరు కట్ చేశారనే దాని మీద సిఐడి ఎంక్వైరీ వేసినట్లుగా స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పారు. సో ఆ పైప్ లైన్ ఎవరు కట్ చేశారనే దాని మీద, అంటే కావాలని కట్ చేశారా లేకపోతే ఏదైనా పనులు జరుగుతూ ఉంటే కట్ అయ్యిందా అనే దాని మీద విషయాలు అసలు వాస్తవాలు నీకు తెలాలంటే ఇదంతా కూడా సిఐడి విచారణలో తేలుతుంది. సో వీటన్నిటిని అంటే అసెంబ్లీలో మిగతా ఛాంబర్లోకి ఎక్కడికి నీరు రాలేదు, అలాగే లాబీలోకి ఎక్కడ కూడా నీరు రాలేదు. కేవలం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న జగన్ ఛాంబర్లోకి నేరుగా నీరు ఏ విధంగా వెళ్ళిందనే దాని మీద వివరాలు కానీ ఆరా తీసిన పరిస్థితుల్లో ఈ విధమైన కుట్రకోణం దాగి ఉందన్న అభిప్రాయానికైతే స్పీకర్ కార్యాలయ వర్గాలు కానీ స్పీకర్ కానీ అలాగే సిఆర్డీ అధికారులు కానీ వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సిఐడి విచారణలో అన్ని విషయాలు నిగ్గు తేలతాయి కాబట్టి సిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పి స్పీకర్ ప్రకటించడం జరిగింది. ఓవరాల్ గా చూస్తుంటే నిన్న నుంచి జరుగుతున్న ఈ పరిణామం కొత్త ట్విస్ట్ ఇచ్చి టర్న్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్న పరిస్థితి. కెమెరామెన్ మీరాతో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.